Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello, this is yours Rajkumar. Welcome to Ropes Organization. మనం ఈరోజు టాపిక్ ఏంటి అంటే 5th యూనిట్లో బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నామండి. మనకు 5th లెసన్ పేరేంటి అంటే ద కోఆర్డినేషన్ అండ్ లింకింగ్ సిస్టమ్. The coordination and linking system. This is the 5th lesson, okay, in the biology. ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా అడుగుతాయి అంటే మనకు ఒక 12-13 టాపిక్స్ మనం డిస్కస్ చేసినట్టయితే అందులో మనకి 2 మార్క్స్కి ఏమి అడుగుతాడు, తర్వాత 4 మార్క్స్కి ఏమి అడుగుతాడు, హాఫ్ మార్కు, తర్వాత 1 మార్కు, ఈ విధంగా మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్గా మనకి ఏమి ఇచ్చాడు అంటే రెస్పాండ్ టు స్టిమిలీ అని అడిగాడండి. రెస్పాన్స్ టు స్టిమిలీ. రెస్పాండ్ టు స్టిమిలీ అనేది మనకి టాపిక్ అండి. వాట్ ఈజ్ మీన్ బై రెస్పాన్స్, వాట్ ఈజ్ మీన్ బై స్టిమిలీ అంటే మనం ఇచ్చేటువంటి ఉద్దీపనకు ప్రతిస్పందనలు అనేటువంటివి వస్తాయండి. నార్మల్గా ఒక పర్సన్ని మీరు గిచ్చినట్టయితే ఇమీడియట్లీ అతను ఒక రియాక్షన్ అనేది ఇస్తాడు. ఇప్పుడు మీరు గిచ్చడం అనేది ఏంటి అంటే ఇట్ ఇస్ ఎ స్టిమిలీ, ఓకే. నార్మల్గా మనకి రెస్పాన్స్ అంటే ఏంటి అంటే అతను మీరు చేసినటువంటి యాక్షన్స్కి ఏమైతే ఆయన రియాక్షన్ ఇస్తాడో ఆ రియాక్షన్నే మనం ఏమంటామంటే రెస్పాన్స్ అని అంటూ ఉంటామండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా నవ్స్ అనేటువంటివి ఉంటాయండి. దీంట్లో నవ్స్ అనేటువంటివి నార్మల్గా మనం 3 టైప్స్ చెప్పచ్చు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ది సెన్సోరీ నవ్ ఆర్ సెన్సోరీ న్యూరాన్ అంటామండి. సెన్సోరీ న్యూరాన్ అని అంటామండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మోటార్ న్యూరాన్ అంటాం. మోటార్ న్యూరాన్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేషన్ న్యూరాన్ అంటాం. అసోసియేషన్ న్యూరాన్. అసోసియేషన్ న్యూరాన్ అని అంటూ ఉంటామండి. ఇవి 3 టైప్స్, వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని నార్మల్గా మనకి 2 మార్క్స్కి అడగటానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయండి. 2 మార్క్స్, దిస్ ఆర్ ఆల్ ద 2 మార్క్స్, ఓకే. రెస్పాండ్ టు స్టిమిలీ ఆల్సో 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ ఆర్ హాఫ్ మార్క్ అడగచ్చండి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి నర్వ్ సెల్, ఓకే. ఈ నర్వ్ సెల్ గురించి నార్మల్గా మీరు 9th క్లాస్లోనే నేర్చుకుని ఉంటారు. యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద నర్వ్ సెల్ ఇన్ 9th క్లాస్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసినట్టయితే మనకు నర్వ్ సెల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇవి నర్వ్ టర్మినల్స్ అంటాం. ఇది మైలిన్ షీత్ అంటాం. దీని మధ్యలో మనకి ఏముంటుందంటే ఈ రాన్వియర్ నోడ్స్ అనేది ఉంటుంది. ఇది మైలిన్ షీత్. ఇంక ఇలా పోతే న్యూక్లియస్. నెక్స్ట్ లోపల నిస్సెల్స్ గ్రాన్యూల్స్ ఉంటాయండి. ఇదంతా కూడా సైటోప్లాజం.
దీన్ని సెల్ బాడీ అంటాం. ఓకేనా? తర్వాత దీన్ని డెండ్రైట్స్ అని అంటాం. ఈ మొత్తం లెంతీ పార్ట్ ఉంది కదండి, దీన్ని ఏమంటారంటే యాక్సాన్ అంటాం. ఈ 3 పార్ట్స్ గురించి మనము డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది నర్వ్ సెల్ స్ట్రక్చర్ అండి. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది 4 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చూసినట్టయితే రిఫ్లెక్స్ ఆర్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిఫ్లెక్స్ ఆర్క్ అండి. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ కూడా నార్మల్గా మనము 4 మార్క్స్కి తీసుకుంటాం. రిఫ్లెక్స్ ఆర్క్ కూడా 4 మార్క్స్కి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉన్నాయి. నార్మల్గా మనకి ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిఫ్లెక్స్ ఆర్క్ అని అడిగితే కూడా మనం ఒక 8 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ రాస్తే చాలండి. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే అడుగుతుంటాడండి. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఓన్లీ they would ask the diagram of the reflex arc diagram in the public examination. పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో నార్మల్గా మనకి రిఫ్లెక్స్ ఆర్క్ డయాగ్రామ్ మాత్రమే అడుగుతుంటాడు. ఒక్కొక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మనము నార్మల్గా ఒక 10 పాయింట్స్ 8 పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి నార్మల్గా మనకి 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రెస్పాన్స్ టు స్టిమ్యులీ 2 మార్క్స్, and second one is the sensory neurons, and third one is the motor neuron, and the next one is the association neuron. and ఇది మొత్తం కూడా మనకి 2 మార్క్స్కి లేదా 1 మార్క్స్కి హాఫ్ మార్క్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నర్వ్ సెల్. ఓకే, నార్మల్గా మనకి నాడీ కణ నిర్మాణము గురించి వివరింపమని అడుగుతూ ఉంటాడు. తర్వాత ప్రతీకార చర్య రిఫ్లెక్స్ ఆర్క్ గురించి అడుగుతూ ఉంటాడండి. ఇవి నార్మల్గా మనకి ఇప్పటి వరకు క్వశ్చన్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో మనం డిస్కస్ చేద్దామండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి నార్మల్గా మనకి ఎక్కువగా అడిగడానికి అవకాశం ఉండేటువంటి క్వశ్చన్స్ వచ్చేసి సిఎన్ఎస్ అడుగుతుంటాడండి. సిఎన్ఎస్ అంటే ఏంటండి? సిఎన్ఎస్ అంటే 2 parts ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్ ఇన్ ది సిఎన్ఏ, అండ్ వాట్ ఆర్ దట్ మీన్స్ బ్రెయిన్ as well as spinal cord. ఓకే, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, వీటి రెండింటి గురించి ఎక్కువగా మనకి 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. బ్రెయిన్ డయాగ్రామ్. ఓకే, ఒక బ్రెయిన్ డయాగ్రామ్ కానీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ని అడగటానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. కాబట్టి సిఎన్ఎస్ అనేది బాగా చదువుకోండి. ఈ బ్రెయిన్లో కూడా నార్మల్గా ఎక్కువగా బ్రెయిన్ ఫంక్షన్స్ అడుగుతూ ఉంటాడండి. ఓకే, అంటే సెరిబెల్లం, సెరిబ్రమ్, మెడుల్లా ఆబ్లాంగేటా. ఓకేనా? వీటి గురించి మామూలుగా ఎక్కువగా అడుగుతుంటాడు. ఈ ఫంక్షన్స్ బాగా నేర్చుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ పిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇది 4 మార్క్స్కైనా అడగచ్చండి, లేదు అంటే 2 మార్క్స్కైనా అడగచ్చు. ఓకేనా? అలాగే ఏఎన్ఎస్, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. పిఎన్ఎస్ అంటే ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్ అంటే ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్. వీటి గురించి మనం ఈ విధంగా మనము డిస్కస్ చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఈఎన్ఎస్ కూడా అడుగుతాడండి. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఈఎన్ఎస్? ఇది మామూలుగా షార్ట్ ఆన్సర్కి ఎక్కువగా అడుగుతుంటాడు. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని అడుగుతూ ఉంటాడండి. ఇది నార్మల్గా మనకి షార్ట్ ఆన్సర్ అండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా వీటి నుంచినే అడగటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ 9th వన్. దీంట్లో నార్మల్గా మనకి ఎక్కువగా అడిగేది ఏది అంటే మామూలుగా ఎండోక్రైన్ గ్లాండ్స్ అడుగుతూ ఉంటాడండి. మనకి టేబుల్ ఉంది కదండి, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ నార్మల్గా మనకి ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ కానీ, అడ్రినలిన్ కానీ,
ఓకేనా. ఈ గ్లాండ్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఈ గ్లాండ్స్ గురించి ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది 4 మార్క్స్కైనా లేదా 2 మార్క్స్కైనా లేదా 1 మార్క్ అయినా ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ 4 మార్క్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. ఓకేనా. నెక్స్ట్ మీకు 100%కి 200% ఎక్కువగా ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్ ఏది అంటే మనకు ఈ యూనిట్లో మీకే తెలుసుంటుంది, మీరే గెస్ చేసి ఉంటారు ఈ పాటికి. ఓకే, ఆ క్వశ్చన్ ఏది అంటే ప్లాంట్ హార్మోన్స్, దాన్ని ఏమంటామంటే ఫైటో హార్మోన్స్ అంటారు. అంటే ఆక్సిన్స్, ఓకే, జిబ్బరలిన్స్, సైటోకైనిన్స్, ఎథిలిన్, అబ్సిసిక్ యాసిడ్ అనేటువంటి టేబుల్ ఆల్రెడీ మనకి ఉందండి. అవి ఎక్కువగా అడగటానికి చాలా పాసిబిలిటీస్ అనేటువంటిది ఉందండి మనకి 5th లెసన్ నుంచి. ఓకేనా, ఇది కూడా మనకి 4 మార్క్స్గా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ FW వెంట్ ఎక్స్పెరిమెంట్, FW వెంట్ ఎక్స్పెరిమెంట్ అంటే కోలియోప్టైల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఓకేనా, ఈ కోలియోప్టైల్ ఎక్స్పెరిమెంట్ అడగటానికైతే ఎక్కువగా పాసిబిలిటీ ఉందండి. ఇది మామూలుగా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది కూడా మ్యాక్సిమం 4 మార్క్స్ అడగచ్చు, లేదంటే 2 మార్క్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. FW వెంట్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యూజువల్గా ఏంటి అంటే ట్రాఫిక్ అండ్ నాస్టిక్ మూమెంట్ అడుగుతాడండి. ఇది ఓన్లీ షార్ట్ ఆన్సర్సే అండి. ట్రాఫిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్, ఇది ఓన్లీ 2 మార్క్స్ అడుగుతాడు. దీంట్లో నార్మల్గా మనకి ఈ థిగ్మోట్రోపిజం, హైడ్రోట్రోపిజం, కీమోట్రోపిజం, వాట్ ఈజ్ మీన్ బై నాస్టిక్ మూమెంట్స్, ఓకే, ఇవి టోటల్గా మనకు ఒక 6 or 7 ఉన్నాయండి డెఫినేషన్స్. వీటిని మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిలో నుంచి మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ లేదా 1 మార్క్ ఆర్ హాఫ్ మార్క్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్స్కి మైమోసా పుడికా గురించి అడుగుతూ ఉంటాడు. మైమోసా పుడిక అంటే తెలుసు కదండి, అత్తిపత్తి. మామూలుగా మనకి ముట్టుకుంటే ముడుచుకునే ఆకు అని అంటూ ఉంటారు. మీరు ఇఫ్ యూ టచ్ ద లీఫ్ ఆటోమేటికలీ ద లీఫ్ విల్ బి ఫోల్డెడ్, ఆ లీఫ్ అనేది వెంటనే ముడుచుకోబోతుంటుందండి. నార్మల్గా దాన్ని మైమోసా పుడిక అంటారు, దీని తెలుగులో అత్తిపత్తి అంటాము. ఇది ఎక్కువగా మనకి 2 మార్క్స్ కానీ లేదంటే 1 మార్క్ కానీ అడగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఈ 5th లెసన్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మెయిన్గా దీంట్లో డయాగ్రామ్స్ వచ్చేసి ఏమడుగుతాడు అంటే రిఫ్లెక్స్ ఆర్క్ అండ్ బ్రెయిన్ డయాగ్రామ్ అండ్ నర్వ్ డయాగ్రామ్స్ అనేటువంటివి ఎక్కువగా అడుగుతాడండి 4 మార్క్స్కి. ఏవేవండి, రిఫ్లెక్స్ ఆర్క్, తర్వాత న్యూరాన్ స్ట్రక్చర్ అంటే నర్వ్ సెల్ డయాగ్రామ్, తర్వాత వచ్చేసి నార్మల్గా మనకి ఇక్కడ బ్రెయిన్ డయాగ్రామ్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు. వీటిలో ఖచ్చితంగా మనకి డయాగ్రామ్స్ అడగడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా ఒక 4 or 5 క్వశ్చన్స్ మనము మ్యాక్సిమం ఈ ఎస్ఏలకి అంటే ఎస్ఏ క్వశ్చన్స్కి చదువుకుంటే చాలండి. అవి నార్మల్గా నర్వ్ సెల్ ఒకటి, తర్వాత సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, తర్వాత నార్మల్గా ఎండోక్రైన్ గ్లాండ్స్, తర్వాత ఈ ఫైటో హార్మోన్స్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిఎన్ఎస్. వీటిలోనే మ్యాక్సిమం ఎస్ఏ క్వశ్చన్స్ అడిగితే అడుగుతాడండి. రిమైనింగ్ అన్ని టాపిక్స్ ఏంటి అంటే నార్మల్గా దాని నుంచి 2 మార్క్స్ రావచ్చు, లేదంటే హాఫ్ మార్క్ రావచ్చు, లేదు అంటే 1 మార్క్ కూడా రావచ్చండి. ఓకేనా. 4 or 5 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ లెసన్. ఓకే, అవి ఏవో కూడా నేను డిస్కస్ చేశానండి. ఫస్ట్ వన్ మళ్ళీ నోట్ చేసుకోండి మై డే స్టూడెంట్స్. ఫస్ట్ వచ్చేసి నర్వ్ సెల్, సెకండ్ వచ్చేసి రిఫ్లెక్స్ ఆర్క్, థర్డ్ వన్ వచ్చేసి సిఎన్ఎస్ బ్రెయిన్ అడుగుతాడు. నెక్స్ట్ ఫైటో హార్మోన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నార్మల్గా మనకి క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే FW వెంట్ ఎక్స్పెరిమెంట్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటువంటివి అడుగుతాడు. ఈ 4 or 5 క్వశ్చన్స్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్కి అడగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఏ లెసన్ నుంచి అంటే కోఆర్డినేషన్ అండ్ లింకింగ్ సిస్టమ్,
మనం ఏమైతే డిస్కస్ చేసామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు బాగా చదవాలి. ఇంకా షార్ట్ ఆన్సర్స్ విషయానికి వస్తే షార్ట్ ఆన్సర్స్ అనేటువంటివి ఎక్కువగా ట్రాఫిక్ అండ్ నాస్టిక్ మూమెంట్ అనేటువంటి టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతుంటాడండి. ఓకేనా, కాబట్టి మనం బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దిస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది 5th యూనిట్. అంటే 5th లెసన్ నుంచి మనకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. వీటిని బాగా చదివి మీరు ఎగ్జామ్ బాగా రాయండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.